ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా మొత్తం ఓన్లీ క్యాష్ అని చెప్పి చివరిలో 15 రోజుల ముందు ఎలక్షన్ అనగా డిజిటల్ పేమెంట్లు పెడతాం. సో దానికి ముందు చాలా ఒక పక్క ప్రధానమంత్రి గారు డిజిటల్ పేమెంట్, డిజిటల్ ఇండియా అని అంటూ ఉంటే పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డిజిటల్ ఎకానమీకి ముందు నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటే ఇక్కడ 98,000 కోట్ల ట్రాన్సాక్షన్ కేవలం క్యాష్గా నడిపించడం అనేది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి మనం తప్పకుండా చెప్పుకోవాలి. మరి దీనికి పెద్దల గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ఎంక్వైరీ అయితే జరగాలి. రాజకీయాలకి దీనికి సంబంధం లేదు. ఒక ప్రభుత్వంలో మరి తప్పులు జరుగుంటే తప్పనిసరిగా దాని మీద విచారణ జరగాలి. ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది కూడా ప్యారలల్గా ఒక అంచనా ప్రకారం అయితే కనీసం ఇక్కడ జరిగిన సేల్లో ఒక 30% నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చి సేల్ జరిగిందని చెప్పి చాలామంది అంచనా, ఆ ట్రేడ్లో అంతకుముందు ఉన్నవాళ్ళు చెప్పే అంచనా ప్రకారం ఒకసారి క్యాష్ వచ్చిన తర్వాత డ్యూటీ పెయిడ్ సపరేట్గా, నాన్ డ్యూటీ పెయిడ్ సపరేట్గా విభజించి ట్రాన్స్పోర్ట్, రైల్వే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు విభజించేవారని చెప్పి చెప్పుకోవటం విన్నాం. అది ఎంతవరకు నిజం అనేది కూడా మనం చూడాలి. అలాగే గతంలో కొన్ని శాంపుల్స్ నేను కూడా పరీక్ష చేస్తే చాలా ఇంప్యూరిటీస్, ఇప్పుడు 54% కిడ్నీ డిసీజెస్, 53% లివర్లు కొట్టేసినాయి. అంటే చాలా మందికి అందులో ఉన్న అంటే మినిమం 4 days స్టోరేజ్ అనేది ఉండాలి. అది లేకుండా ఎప్పటికప్పుడు ఏ పూట కాకుండా వచ్చినట్టు ప్యాక్ చేసి రకరకాల బ్రాండ్లతో పంపించేయటం, దానివల్ల ఎంతోమంది ఆరోగ్యాలు చెడిపోయాయి అన్నది కూడా అది నిజం. మరి ఇంతమంది ఒక డబ్బే కాదు, మరి ఇంతమంది ఆరోగ్యానికి నిజంగా ఆ లిక్కరే ఇంతమంది మృత్యువుకి కారణమైతే, ఇంతమంది మహిళల మీద దాడికి కారణమైతే దాని మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఒక ప్రొఫెసర్ లాగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పిన విధానం చూస్తే ప్రతి వ్యక్తికి కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వారు ఎంత ఆరోగ్యం కోల్పోయారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ధనం కోల్పోయింది అనేది చాలా చక్కగా విశదీకరించారు. ఏమో విష్ణుకుమార్ రాజు గారు అడిగినట్టు ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చైతన్యం వస్తుందేమో చూద్దామని ఆశిద్దాం. ఇక ముగించే ముందు రాజకీయాలకి ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేదు. ఎవరో కూడా రాజకీయంగా దీని గురించి చేశారని చెప్పి అనుకోరు సార్. మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే దిశగా తమరు ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకే మేడం. ధన్యవాదాలు అధ్యక్ష. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో. అధ్యక్ష, మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తుంటే చాలా మంది మగవాళ్ళు దాదాపు 11-12 గంటలకే వింతగా ప్రవర్తిస్తూ క్యాంపెయినింగ్ అడ్డం వచ్చేవాళ్ళు. మేమందరం తమాషాగా అనుకునే వాళ్ళం, జే ట్యాక్స్ కట్టారు, ఇప్పుడే జే ట్యాక్స్ కట్టొచ్చేసాడని చెప్పేసి. ఈ క్రమంలో క్యాంపెయినింగ్ వెళ్తుంటే ఒక మహిళను కలవడం జరిగింది.
అమ్మా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటే, తెలుగుదేశం పార్టీకి కాకపోతే దేనికి వేస్తానమ్మా అని చెప్పింది. ఏమమ్మా అంత ఖచ్చితంగా చెప్తున్నామంటే, వాలంటీర్లు వచ్చారు, వైసీపీకి ఓటేయమన్నారు, లేదు అని అంటే ఎందుకేవు, నీకు 1,05,000 డబ్బులు ఇచ్చాం కదా, నీవెందుకే ఇవ్వని అడిగారంట. నా 1,05,000 సంగతి బాగానే ఉంది, మా ఆయన రోజుకి 300 రూపాయలు తాగుతాడు, అంటే నెలకు 9,000 రూపాయలు, సంవత్సరానికి దాదాపు 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు నేను 5 లక్షలు కట్టాను, 1,05,000 రూపాయలు తీసేస్తే బ్యాలెన్స్ నాకు 4,95,000 రూపాయలు ఎవరు కడతారు అని అడగడం జరిగింది. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే, ఇందాకనే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రీహాబిటేషన్ సెంటర్స్ గురించి దాదాపు మాకు కడపలో ఒకసారి వరదలు వచ్చినాయి. వరద కాలనీ అనేసి చంద్రబాబు నాయుడు గారే కడప వాసులకి స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. బిలో మిడిల్ క్లాసు, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉంటారు. దాదాపు నేను ఎలక్షన్స్ లో తిరుగుతూ ఉంటే 10, 15, 20 ఇళ్లకు గాను గ్రిల్ వేసేసి చిప్పు షాపులు ఉండేటివి. చిప్పు షాపులకి ఏంటి గ్రిల్లు వేసి ఉన్నాయని చెప్పేసి దాదాపు 1-2 రోజుల తర్వాత నేను నా పక్కన నా సహచర నాయకులను అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే అవి బెల్ట్ షాపులు అని చెప్పి. అప్పుడు నేను అడిగాను, బెల్ట్ షాపులు అంటే ఏంటంటే, ఒక టైం అయిపోయినాక ఈ లిక్కర్ అవైలబిలిటీ ఉండదు, పోలీసులు రైడ్ చేస్తారు కాబట్టి ఈ చిప్స్ షాపులు కింద ఈ యొక్క లిక్కర్ ని సప్లై చేస్తున్నారు అని చెప్పి. అదే క్రమంలో ముందుకెళ్తుంటే ఒక మహిళ చెప్పింది, అమ్మ మాకు ఏమీ వద్దు, ఈ లిక్కర్ షాపులు బెల్ట్ షాపులను బంద్ చేయండి అంటే, ఏమ్మా అంటే, నా భర్త అడిక్ట్ అయిపోయాడు, ఇప్పటికి 3 సార్లు అడిక్షన్ సెంటర్లో చేర్పించడం జరిగింది, కానీ ఇప్పుడు నేను డ్రింక్స్కి వెళ్తుంటే నన్ను నా భర్తను చేర్పించుకోవట్లేదంటే, ఏమంటే బాగా దారిద్ర్య రేఖను దిగున ఉన్న వాళ్ళు, వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని భర్తతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకెళ్లి హాస్పిటల్ ఉండడంతో హాస్పిటల్ వాళ్ళు ఆ పేషెంట్ ని అడ్మిట్ చేసుకోవడానికి రిఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు కుటుంబం మొత్తం పోయి హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తా ఉందని చెప్పేసి. ఇది కడప నియోజకవర్గంలో దాదాపు శివారు ప్రాంతాలలో ఉన్న కాలనీల పరిస్థితి. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను. ఈ యొక్క సిచ్యువేషన్ కి, ఈ యొక్క శివారు ప్రాంతాలలో ఈ లిక్కర్ కానీ గాంజా, యంగ్స్టర్స్ ఎక్కువ గాంజా ఇప్పుడు 5-6 గంటలకి పాడుబడిన ప్లేసెస్ లో, అంటే కాలేజ్ మాకు ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటుంది, దాని పక్కన అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, 6 గంటలకే మొదలు పెడుతున్నారు. నిన్ననే ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది. మహిళలు మా ముందుకు వచ్చి చెప్తున్నారు, ఈ పాడుబడిన బంగ్లాల్లో గాంజా సేకరించి వాళ్ళు రాత్రిపూట వచ్చి, మాకు కడపలో ముఖ్యంగా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఎక్కువ కువైట్ సౌదీకి వెళ్తూ ఉంటారు. కొంచెం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల భార్యలను పిల్లల్ని వదిలేసేసి కువైట్ కు సౌదీకి వెళ్తుంటారు. వీళ్ళు మహిళలు పిల్లల్ని పెట్టుకొని చదివించుకుంటూ ఒంటరిగా ఉంటారు. 2017వ సంవత్సరంలో సపరేషన్ అయిపోయాక మాకు నిఘా వ్యవస్థ లేకుండా పోయింది కడపలో. అప్పుడు మా హస్బెండ్ శ్రీనివాసరెడ్డి గారు తన సొంత నిధులు వినియోగించి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అప్పుడు పరిస్థితి అది, మన తెలుగుదేశం గవర్నమెంటే ఉంది అప్పుడు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే, కడపలో ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్ కూడా కెమెరాలు పెట్టుకుంటా 4-5. ఎందుకు అంటే గాంజా సేకరించి ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళు వచ్చి ఇళ్లలో అటాక్ చేస్తున్నారు. ఈ బైకులలో వచ్చే పెట్రోల్ ని తీసుకొని గుడ్డకు నానబెట్టేసి అది స్మెల్ చూసుకుంటారంట. అంటే బైకులు చోరీ చేస్తున్నారు. ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ డోర్లు కొట్టేసేసి వాళ్ళని అటాక్ చేయడం. ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ చేస్తే, పోలీసులు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ నెక్స్ట్ డే నుంచి దాడులు అధికమైతాయి. పోలీసులు కూడా రాలేని పరిస్థితి ఉంది. ఇది కంటిన్యూస్ గా మాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో దాదాపు మాకు కడపలో పాత కడప ఉంటది, ఎక్కువ మైనారిటీ ప్రజలు ఉంటారు అక్కడ మహిళలు మేము వెళ్ళకముందే మాకంటే ముందు డోర్ల నుంచి బయటకు వచ్చి వాళ్ళకి అనుభవాలు చెప్పి, మాకు ఇది ఒక్కటి తీయించండి, ఈ గాంజాను నిర్మూలన చేయండి, ఈ యొక్క లిక్కర్ షాపులు కానీ చీప్ లిక్కర్ని చేయించండి చాలు అని చెప్పేసి మేము డెఫినెట్ గా వేసే తెలుగుదేశం పార్టీకే ఓట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. లిక్కర్ దాని గురించి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. నా యొక్క క్యాంపెయినింగ్ లో నేను ఫేస్ చేసిన వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష.
శెట్టి శ్రీనివాసరావు గారు. ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీకు అందరు కూడా నమస్కారం. మరి ఈరోజు లెక్కర్ గురించి చెప్తే అది టోటల్ గా గవర్నమెంట్ కి ఎంత లాభం వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే లాభం వచ్చింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటా. అది ఎలా అంటే ఉన్న డిస్టిలరీలన్నీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లన్నీ మూసేసి ఒక్క యూనిట్ నుంచే చెత్త సరుకు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా సప్లై చేసి ఎక్కడా కూడా ఒకరోజు కూడా నిల్వ లేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో తెలియదు, కానీ చాలా కుటుంబాలు నిర్వీర్యమైపోయిన అధ్యక్ష. టోటల్ గా ఏంటంటే ఏదైతే స్పిరిట్ ఉందో దాన్నే సప్లై చేసిన సందర్భం రాష్ట్రంలో తెలుసు. అంతేకాకుండా ఈ షాపులు అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేదు. భారతదేశంలో అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడితే దాని భిన్నంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన సందర్భాన్ని నేను దృష్టిలో పెడుతున్నాను. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కాదు అధ్యక్ష, ఉన్న మెంటల్ యూనిట్ ముగించేశారు. ఏదైతే ఇంపోర్టెడ్ మధ్యాహ్నం ఉన్న యూనిట్లన్నీ ముగించారు. ఒకే ఒక యూనిట్ వాళ్ళ కన్సర్న్ లో ఉన్న యూనిట్ల నుంచే మొత్తం సరఫరా చేసి అంతా వాసుదేవ్ రెడ్డి గారు ఆలోచించే ఎంత స్టాక్ సప్లై అవుతుంది, ఎంత అమ్ముతున్నారు అనేది కూడా లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే తెలిసిపోద్దని అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ లో మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాకి వెళ్ళిందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చెప్తా సిగ్గు లేకుండా మేము ప్రభుత్వాన్ని నడిపిందే మందు అన్నారు. అంటే మందు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ప్రభుత్వాన్ని నడపమని ఎవరు అధ్యక్ష చెప్పారు? అంతేకాకుండా ప్రతిరోజు 8 దాటిన తర్వాత ఒక మనిషి ఒక బాటిల్ జేబులో పెట్టుకు వెళ్ళిపోతాడు. ఇంటి పక్క కూడా అమ్ముతారు మళ్ళీ. మన టైంలో ఏదైనా బెడ్ షాప్ పర్మిషన్ దొరుకుతుంటుంది అధ్యక్ష ఊరికి, కానీ ప్రతి చోట కూడా 10 చోట్ల కూడా ఇవాళ ఈ లిక్కర్ని అమ్ముతూ ఉన్నారు. పైగా ఒక పక్కన ఎక్కడైనా అమ్మితే పోలీసులు తీసుకెళ్ళి మరి కేసు పెట్టి జైలు పంపిస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ చరిత్రలు ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి చేశారు. పాత ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన చేసిన దురాగతాలు లిక్కర్ మీద ఎవరు చేయరు అధ్యక్ష. ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ గాను, ఒక లిక్కర్ ఆంధ్రప్రదేశ్ గాను, ఆ లిక్కర్ తాగి ఆరోగ్యం పాడుతున్న కుటుంబాల్లో ఉసురంతా కూడా ఇలా తగులుతాను కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి మీరు దాని మీద దృష్టి పెట్టి ఇవాళ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, మనం టైం వచ్చి అయిపోయిన తర్వాత 2020లో మిగిలిన అత్యధిక బ్రాండ్లన్నీ కూడా తగలబోయిస్తారు అధ్యక్ష ఆ డిస్టరీ నుంచి. కానీ ఇంకా మనం ఏదైతే ఆ మందు అమ్ముతున్నారో అదే మందు ఇంకా మనం పర్మిట్ చేస్తాం అధ్యక్ష. దానివల్ల కూడా మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇది వరకు ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా స్టాప్ చేయించి ఏదైతే మంచి బ్రాండ్ ఇవ్వాలనుకుందో అది కూడా పాలసీ వచ్చే లోపలనే మనం దాని మీద యాక్షన్ తీసుకోవాలని అధ్యక్ష మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. సోమిరెడ్డి గారు, ఇంకేంటంటే క్లియర్గా నా కాన్స్టిట్యున్సీలో సర్వేపల్లిలో కూడా ఎస్ఎన్జే డిజిటల్ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2021 ఎస్ఎన్జే అండ్ అదా 63% సార్. 21-22 అదాన్ ఎస్ఎన్జే లీలా 43% సార్. న్యూ బ్రాండ్స్ లో ఎస్ఎన్జే 64% సార్. 22-23 న్యూ బ్రాండ్ ఎస్ఎన్జే 43% సార్. ఇవన్నీ నేను జిల్లాలో చూశాను సార్. ఇప్పుడు షాప్కి పోతే అయ్యా మ్యాక్డౌల్ ఉందా? లేదు. మ్యాన్షన్ హౌస్ ఉందా? లేదు. ఓల్డ్ ట్యావెన్ ఉందా? లేదు. కింగ్ఫిషర్ బీర్ ఉందా? లేదు. ఏముంది? 150 కావాలా, 250 కావాలా, 350 కావాలా? అంటే బ్రాండ్స్ వాడు అమ్మేవాడికి తెలియదు, కొనేవాడికి తెలియదు. అది తాగటం, చావటం. మా నెల్లూరు టౌన్లో
పొగతోట ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయి సార్. హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లు ఎవరంటే ఈ జై బ్రాండ్ జగనన్న బ్రాండ్ దాగి హాస్పిటల్ బెడ్స్ అన్ని ఫుల్ అయిపోయే పరిస్థితి వచ్చింది సార్. దారుణమైన, నేను ఒక ఊరికి వెళ్ళాను పైనాంపురం, 5 మంది ఈ బ్రాండ్ దాగి 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపల చనిపోయినారు. నేను ముద్దుముడి గ్రామం వెళ్ళాను, ఒక చిన్న సభ, ఆ విడోస్ ఎదురుగా కూర్చోన్నారు, అందరికి నమస్కారం పెట్టి వాళ్ళు బాధతో ఉంటే ఏందమ్మా మీ బాధ అని అడిగితే ఆ ఊర్లో ఈ బ్రాండ్ దాగి ఆ పంచాయతీలో 20 మంది మగవాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్. దారుణమైన పరిస్థితులు ఇవన్నీ కళ్ళారా చూశాం. నాకు తెలిసిన సమాచారం మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆయన చెప్పుకునేది కదా, మీ బిడ్డ నేను మన బిడ్డ, మన బుడ్డ ముంచాడు ఆంధ్రప్రదేశ్ బుడ్డ. ఆయన నెలకి నాకు తెలిసి 200 నుంచి 200 అంటే 200 నుంచి 250 ఒక క్రేట్లో 48 బాటిల్స్ ఉంటాయి దిశ, దానికి 200 to 250 రూపీస్ ఆయనకి వెళ్ళిపోవాలా. ఇప్పుడు మొత్తం అక్కడ ఢిల్లీలో 7-8 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి 200 చిల్లర కోట్లకి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అనేక మంది ఆఖరికి ఈరోజు సీఎంతో కూడా నెలల తరబడి జైల్లో ఉంటే నెలకి 200 కోట్లు, సంవత్సరానికి ఇంచుమించు 2500 కోట్లు, 5 సంవత్సరాలకి ఎన్ని వేల కోట్లు. జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రికి ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలా? ఇది పాపం ఎక్కడికి పోదు. ఇది దుర్మార్గమైన ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ క్యాష్. మీరు అడిగిన బ్రాండ్, మీరు అడిగినట్లే మేము ఇచ్చిన బ్రాండ్ తాగండి చావండి. ఇంతకంటే నియంత్ర పరిపాలన గత 5 సంవత్సరాల మాదిరిగా ఎవరు చూడలేదు సార్. సరే కొరవోట్లో దాచుకున్నారు, మనుషుల ప్రాణాలు, పేదోళ్ళు ఎవరు ఈ బ్రాండ్ తాగేది ఎవరు? కూలికి పోయి డబ్బు సంపాదించుకొని ఒక క్వార్టర్ దాగి పడుకోవాలనుకున్నాడు, వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నాడు, వాళ్ళ ప్రాణాన్ని తీశాడు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. నా ఉద్దేశం అయితే ఫిట్ ఫర్ ఈడీ ఎంక్వైరీ సార్, అది నా అప్పీల్ అధ్యక్షుడు. చౌదరి గారు, బుచ్చి గారు. అధ్యక్ష, ఈ విషయాన్ని రెండు విధాలుగా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఓన్లీ క్లారిఫికేషన్ అడగండి. ఓకే సార్. ఎందుకంటే ఈ పాలసీలో సుదీర్ఘమైన అనుభవం మాకు కూడా ఉంది అధ్యక్ష. కాస్త 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది కూడా దీని గురించి. ఎందుకంటే ఒకటి, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎక్చక్కరికి ఎంత నష్టం జరిగింది, మానవ ప్రాణహాని ఎంత జరిగింది అనేది ఒక ఎత్తు అయితే, ఈ మద్యం మహాపాయం నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలనేది కూడా ఒక ఆలోచనగా మనం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే రెక్టిఫైడ్ స్పిరిట్, దీనికి మూలాధారం మోలాసెస్ నుంచి వచ్చే రెక్టిఫైడ్ స్పిరిట్ నుంచే లిక్కర్ తయారవుతుంది. ఎక్కువ పేద వర్గాలు అనేది చీప్ లిక్కర్. గతంలో కూడా మన ప్రభుత్వం హయాంలో చంద్రబాబు గారు ఆలోచించి ఈ నాటు సారాన్ని నిర్మూలించడం కోసం చీప్ లిక్కర్కి ప్రయారిటీ ఇచ్చి తక్కువ రేట్లు 50-70 రూపాయలు పెట్టడంలో చాలా వరకు నాటు సారాన్ని ఆపగలిగాం. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల నాటు సారా పెరిగింది సార్. చాలా చోట్ల గంజాయి పెరిగింది. ఎప్పుడైతే మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నాయో దాన్ని కొనుక్కోలేక గంజాయి లాంటిది అలవాటు పడి వ్యసనాలకు బానిసలై దెబ్బతింటూ ఉన్నారు. సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము కూడా మన ఎలక్షన్లో మేము తిరుగుతున్నప్పుడు అనేక సార్లు చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు పోగొట్టున్నారు సార్. వాళ్ళు చెప్పింది కూడా కేవలం ఈ సారా బ్రాండీ వల్ల, ఈ విస్కీల వల్ల మేము నష్టపోయాం, ఎక్కువ దెబ్బతిన్నారు,
చిన్న వయసులోనే చచ్చిపోయారు. రేపు పొద్దున వీడియో పెన్షన్లు మన కేసులు పెరుగుతాయి సార్. రేపు మళ్ళీ మన పెన్షన్ పోయేటప్పుడు వీడియో కేసులు పెరగబోతున్నాయి. ఒకటి, ఇతర రాష్ట్రాలతో సమానంగా దాదాపుగా రేట్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్. పక్కనున్న యానం ఉండేది, యానంలో చీప్ అంటే మా ఏరియా వాళ్ళంతా యానానికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. అలాగే కర్ణాటక, రాయలసీమకు వచ్చేట్టు కర్ణాటక బార్డర్ అంటే కర్ణాటక నుంచి, తెలంగాణ బార్డర్ తెలంగాణ నుంచి. మనకి ఎప్పుడైతే రేట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడి నుంచి స్మగ్లింగ్ జరుగుతోంది. మనం ధరలు నిర్ణయించేటప్పుడు కూడా రాబోయే రోజుల్లో దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఎంత వాల్యూమ్ పోయిందనే దానికి. ఇవాళ క్యాష్ అండ్ క్యారీ మొత్తం ఇలిసిట్ సార్, బిల్స్ లేవు. ఏమయ్యారు మన షాపులకి, ఎందుకైనా మీరు బిల్స్ ఇవ్వడం లేదంటే క్యాష్ ఏనండి మేము ఇంతని చెప్పి షాపుల వాళ్ళు తరబడి కన్జ్యూమర్ కొట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం అధ్యక్షుడు. ఒకటే అడుగుతున్నాం, ఏదైతే యునైటెడ్ బ్రేవరీస్ లాంటి కంపెనీ, ప్రఖ్యాత బ్రేవరీస్ కానీ లేదా షావరేస్ మ్యాటర్ లాంటి కంపెనీలు కానీ అన్నింటినీ దూరంగా తరివేశారు. ఏదైతే దగ్గర అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. చీప్ లెక్కర్కి బ్రాండ్ వేసేసి అధిక రేట్లు కూడా వసూలు చేశారు సార్. అసలు క్వాలిటీ ఏంటి, ఏ క్వాలిటీకి ఏ రేట్ ఫిక్స్ చేయాలి, ఏ రేంజ్ లో ఉండాలనేది ల్యాబ్ టెస్టులు కూడా ఉండాలి సార్. ఆ ల్యాబ్స్ కూడా వాళ్ళ ఒక ప్రతి బ్యాచ్కి కూడా కొంత శాంపిల్ ఉంచుతారు. ఆ శాంపిల్ ప్రకారం నిర్ణయం చేయాలి. అలా కాకుండా గొప్ప కొత్తగా తెచ్చేస్తే ఇంకా రామకృష్ణరావు గారు చెప్పినట్టు కొంత టైం ఉంటుంది. ఆ స్పిరిట్ అయిన కూడా మిక్సింగ్, వాటర్ మిక్సింగ్ తో చేసుకొచ్చే ఇవన్నీ కూడా కలర్ చేసే చాలా వరకు కూడా ఈ బ్రాండ్లన్నీ కూడా. అందువల్ల ఎన్నాళ్ళు వ్యాక్స్ లో ఉంచారు, దానికి ఏంటి అధ్యక్షుడు తమకు కూడా తెలుసు. ఎక్కడైతే ఎన్ని రోజులు నిల్వలు ఉన్నాయి క్యాస్క్లో, దాన్ని బట్టే మెచ్యూరిటీని బట్టే రేట్లు ఉంటాయి. కానీ వీళ్ళు అలా కాకుండా రిక్వెస్ట్ వీటిని కలిపేసి రంగు మార్చేసి ధరలు పెంచేసి దోచేశారు. దీని మీద తక్షణం ఇచ్చాను దాటం కాదు, శిక్షింపబడాలి. ఎవరైతే బయట నుంచి అధికారులు తెచ్చి వీటికి యాజమాన్యం అప్పచెప్పి దోపిడీ చేశారో వాళ్ళందరినీ బయటికి వెళ్ళినా లాక్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళంతా పారిపోతున్నారు సార్. వీళ్ళని ఆపాల్సిన అవసరం ఉంది. రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళినా లేక తమ మాతృ సంస్థలకు వెళ్ళినా లాక్కురా వచ్చి శిక్షింపబడాలని నేను డిమాండ్ చేస్తాను. దయచేసి సభ్యులు ఉపన్యాసాలు కాదండి, క్లారిఫికేషన్ అడుగుంది ప్లీజ్. కోన రవి గారు ఒక రెండు, ఒకటి సూచన, ఒకటి క్లారిఫికేషన్ అధ్యక్ష. ఇందా ప్రెజెంటేషన్ లో ఇంకొక అంశం ఒకటి మిస్ అయ్యారు అధ్యక్ష. అదేంటంటే ఏదైతే బ్రవరేజెస్ ఉన్నాయో బ్రవరేజెస్ నుంచి నేరుగా ఐఎంఎల్ డిపోస్ కి పోకుండా నేరుగా షాప్స్ కూడా తీసుకొచ్చి నేరుగా అన్నారు అధ్యక్ష.
ఏంటంటే ఒక బ్రెవరేజెస్ కంపెనీలో ఒక బాటిల్ తయారైన తర్వాత అది ఐఎంఎల్ డిపాజిట్ పోయి అక్కడ నెంబరింగ్ అయితే కాస్త అకౌంట్ ఫర్ అవుతుంది అధ్యక్ష ప్రభుత్వానికి. ఇక్కడ ఏం జరిగిందంటే వీక్లీ ఒక వెహికల్ ఎవ్రీ వీక్ అంటే మనకి రెవెన్యూ పడిపోయింది రాష్ట్రానికి అనేటటువంటి దాంట్లో ఎందుకు పడిందనంటే ఓన్లీ ఏదో మన ఇంపీరియల్స్ లిక్కర్ ఏదైతే నాటుసారం ఉందో దానివల్ల తగ్గలేదు అధ్యక్ష. అదొకటే కాదు అధ్యక్ష. రెండో ఆస్పెక్ట్ కూడా ఏంటంటే బ్రెవరేజెస్ నుంచి డైరెక్ట్ గా షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళంతా కూడాను క్యాష్ అండ్ క్యారీ కాబట్టి మొత్తం ఆ వెహికల్ కి సంబంధించినటువంటి ఎన్ని కేసులు అయితే వెళ్తాయో అన్ని కేసులకి నేరుగా ప్రభుత్వానికి అకౌంట్ ఫర్ కాకుండా కూడా అమ్మేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరిగాయి సార్. అది డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో మేము ఒక కంపెనీతో మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి సమాచారం అధ్యక్ష. బహుశా అధికారులు ఏంటంటే ఇంకా కొంతమంది అధికారులు ఈ పాత ఇన్ఫర్మేషన్స్ పూర్తిగా ఇస్తే వారికి ఏమైనా ఇబ్బందులు వస్తాయని చెప్పి కాస్త అధికారుల లెవెల్లో కాస్త ఇంకా దాచిపెట్టే పరిస్థితిలో అధ్యక్ష. బట్ ఈ రాష్ట్రంలో అది ఒకటి జరిగింది అధ్యక్ష. అది కూడా కౌంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. రెండవది ఏంటంటే ఫర్గెట్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. జీవి ఆంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వైట్ పేపర్ రిలీజ్ వల్ల గత ప్రభుత్వం 5 సంవత్సరాలు జరిగినటువంటి లోటుపాట్లు, అవకతవకలు అవన్నీ కూడా ప్రజలకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది అధ్యక్ష. ఈరోజు నాసిరకం మద్యం గత వైసీపీ ప్రభుత్వం అందిందా దీని గురించి వేల ప్రాణాలు బలిగొన్నారు. 35 సంవత్సరాల యువకులే అనేక మంది ప్రాణాలు కోల్పోతే మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. వాడు ఈ నాసిరకం బ్రాండ్ని తాగుతున్నప్పుడే, వాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే మేము వెళ్ళారు మానేయ్ బాబు ఈ జగన్ బ్రాండ్ అయితే ప్రాణానికి ప్రమాదాలు కూడా మేము చెప్పిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అనేక మంది ప్రాణాలు తీసినటువంటి ఈ నాసిరకం బ్రాండ్ విస్కీల మీద చాలా లోతుగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఏ కంపెనీలు అయితే నాసిరకం మద్యం సప్లై చేశారో వాళ్ళు ఎక్కువ రేటు కూడా తీసుకున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలతో ఈ లిక్కరే సప్లై చేయడం జరిగింది. ఓ పక్క నాసిరకం మద్యం, మరో పక్క ఎక్కువ రేటు కూడా కలెక్ట్ చేశారు అధ్యక్ష ప్రభుత్వం దగ్గర. అంటే కొంతమంది క్విక్ వ్యాక్స్ పెట్టుకొని
ఈ క్విట్ ప్రో పద్ధతిలో వాళ్ళు దీంట్లో మార్జిన్ పెట్టుకొని ప్రభుత్వ ఖజానాకి లూటీ చేశారు. ఎక్కువ రేటు మద్యానికి కొనుగోలుకి ఎక్కువ రేటు చెల్లించి అలాగే ప్రభుత్వ ఖజానాకి గండు కొట్టారు అధ్యక్ష. కానీ దీని మీద లోతుగా ఎంక్వైరీ చేసి ఏ కంపెనీలకైతే గత ప్రభుత్వం దోచిపెట్టిందో ఆ అమౌంట్ అంతా కంపల్సరీగా రికవరీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే నాసిరకం బ్రాండ్ అమ్మినటువంటి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం విపరీతమైన బెల్ట్ షాపులు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యానికి వాళ్ళకి చాలా నష్టం చేకూరింది అధ్యక్ష. అలాగే అనధికారికంగా కూడా చాలా సేల్స్ జరిగినాయి. కోట్ల రూపాయల మద్యం అనాథరైజ్డ్ గా వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారు. దాన్ని అఫిషియల్ గా సేల్స్ చూపించలేదు అధ్యక్ష. దాని మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి స్పెషల్ దర్యాప్తు చేసి అంటే ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా ఈ వ్యాపారం జరిగింది, ఎంతెంత దోచుకున్నారు అనేది ఎంక్వైరీ చేసి వాటన్నిటిని కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎంక్వైరీ చేసి మొత్తం రికవరీ చేసి దాన్ని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఆ డబ్బును ఖర్చు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. కృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తున్నటువంటి శ్వేతపత్రాల ద్వారా చూస్తుంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవస్థలు నిర్వీర్యం చేశారు, ఏ విధంగా రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడో మనందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు లిక్కర్ పాలసీ ద్వారా కూడా ఏ విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడో, ఏ విధంగా పాలసీలని వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈరోజు లిక్కర్ ద్వారా ఈరోజు అన్ని వ్యవస్థల్ని దోచుకున్నాడో తెలుస్తుంది మనకి. ముఖ్యంగా ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ పాలసీ అంతా కూడా 2014 నుంచి 19 వరకు పర్మిట్ రూములు ఉండేవి సార్. ఆ పర్మిట్ రూములన్నీ కూడా తొలగించి ఈరోజు ఓపెన్ గా ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని వినియోగించే విధంగా కూడా చేసి అందరినీ కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పొలాల్లో కానీ, చెరువు గట్ల మీద కానీ, కాలువ గట్ల మీద అన్ని చోట్ల కూడా కన్జంప్షన్ చేసే విధంగా తయారు చేశాడు. అదేవిధంగా ఈరోజు 99,000 కోట్ల రూపాయలు ఏదైతే లిక్కర్ ద్వారా ఆదాయం వచ్చిందని చెప్పారో దానికన్నా డబుల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది సార్. ఆఫ్టర్ టైమింగ్స్ లో బ్లాక్ మార్కెట్ ద్వారా ఈరోజు లిక్కర్ నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వ్యాపారం చేసి దీని ద్వారా సంపాదించినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఆ విధంగా లిక్కర్ ద్వారా కేవలం లిక్కర్ ఆదాయాన్ని ఎస్క్రో బ్యాంకుకి తాకట్టు పెట్టడం ద్వారా కాకుండా ఈ విధంగా కూడా ప్రజల నుంచి దోచుకుని అన్ని విధాలుగాను కూడా
ఆ ప్రభుత్వం ద్వారా ప్రజలని ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు, ప్రజల డబ్బులు దోచుకున్నటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా చూడొచ్చు సార్. కుమార్ రాజు గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇది కొంచెం ఇంపార్టెంట్ అధ్యక్ష. అధ్యక్ష, లిక్కర్ అంటే దీనిపై కొంచెం ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది అధ్యక్ష. మేము భారతీయ జనతా పార్టీ, నేను, గౌరవనీయులైన పురంధేశ్వరి గారు మా రాష్ట్ర అధ్యక్షులుగా కేజీహెచ్కి వెళ్ళి అసలు లిక్కర్ మలాని, ఈ జే బ్రాండ్ లిక్కర్ తీసుకున్న మలాని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారని చూస్తే గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్ లో అధ్యక్ష మొత్తం బెడ్స్ అన్ని కూడా ఈ చీప్ లిక్కర్ తాగి ఇబ్బందితోటి లివర్లు పాడైపోయి ఇంకా చనిపోవడానికి 2 రోజులు 3 రోజుల ముందు చనిపోతారనుకుంటే అప్పుడు కేజీహెచ్ వాళ్ళు డిశ్చార్జ్ చేసేవారు అధ్యక్ష. సో అందుకు నెంబర్ ఆఫ్ డెత్స్ చాలా తక్కువగా మనకి నమోదైనవి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే మేము భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రానికి కూడా మా గౌరవ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు సుమారు 30,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పి మేము లెటర్ రాయటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ లో అదర్ ఎలిగేషన్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ అనేది కేవలము 3,113 కోట్ల కింద ఎస్టిమేట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది వాస్తవానికి చాలా చాలా దూరంగా ఉంది అధ్యక్ష. ఈ ఫిగర్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషపడిపోతారు, నన్ను పట్టుకోలేకపోయారని. ఇది నిజం అధ్యక్ష. ఎందుకంటే నేను లిక్కర్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అది ఇంట్రెస్ట్ అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అధ్యక్ష, మళ్ళీ అదో ప్రాబ్లం. లిక్కర్ మీద నేను ఫస్ట్ ఆర్టీఐలో పెట్టి లెటర్ రాసి ఏ బ్రాండ్ ఎంతెంతకు అమ్ముతున్నారని పెడితే ఎవరు రిప్లై ఇవ్వలేదు అధ్యక్ష. అప్పుడు ఆర్టీఐలో పెట్టినా రిప్లై ఇవ్వకపోతే నేను లాయర్ ద్వారా నోటీస్ పంపించి ఆర్టీఐ మేము పెట్టిన దాని ప్రకారం తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది యాక్చువల్గా 12 రూపాయల బాటిల్ 220 రూపాయలకి, అలాగే 18 రూపాయల బాటిల్ 180 రూపాయలకు 300 రూపాయలకు అమ్మిన రేట్లన్నీ మనం అప్పుడు మేము తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ పెద్ద ఫ్రాడ్ ఏంటంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బినామీలతోటే నడుపుతున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బినామీలతో నడుపుతున్నారో ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అవన్నీ కూడా టోటల్ గా కూడా అవన్నీ కూడా వారి కంట్రోల్లోనే పెట్టుకుని 12 రూపాయలకి తయారయ్యే లిక్కర్ ని ఇక్కడ 200 రూపాయలకి డైరెక్ట్ గా షాపులో అమ్ముతూ ఉంటే
అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ అయిపోయింది అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ విత్ మై అపాలజీస్, ఐ సిన్సియర్లీ డిఫర్ ఫ్రమ్ దిస్ ఫిగర్ ఆఫ్ 3,113 crores ఎక్స్టార్షన్ అనేది ఇది చాలా చాలా లోవర్ సైడ్ ఉంది అధ్యక్ష. కనీసం మా లెక్కల ప్రకారము 30,000 కోట్లు అనేది మేము మినిమం లెక్కలేసాం అధ్యక్ష. అధ్యక్ష, దీనికి ఇందాక కూడా రవికుమార్ గారు చెప్పినట్టు గౌరవ ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా దీనిపైన వారు ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం అధ్యక్ష. తప్పనిసరిగా దీనిపైన సిబిఐ లేకపోతే సిబిఐ